హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే మాకు చాలా చలిగా ఉందండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మన జఠరాగ్నిని శాంతింప చేయాలని ఫస్ట్ కడుపుకి కాఫీ నైవేద్యం పెట్టేశాను. తర్వాత స్నానం అది చేసి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి నైవేద్యాలు పెట్టాను అనమాట. మార్నింగే చాలా చలిగా ఉందండి. మాకైతే పెద్ద వర్షంతో స్టార్ట్ అయింది అన్నమాట. ఈరోజు డే అయితే చాలా పెద్ద వర్షం పడింది. అలా వర్షం పడుతూనే ఉంది. మా అమ్మగారు చెప్పారు మొన్నటి వరకు ఒక 4-5 రోజుల క్రితం ఆంధ్రాలో పడ్డాయని. ఇప్పుడైతే మా దగ్గరికి వచ్చినట్టున్నాయి ఆ తుఫాన్లు. చాలా విపరీతంగా చలి వర్షంతో మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళని చాలా గొడవ పెట్టాడు. కానీ మా ఆయనకి తప్పదు కదా, స్కూల్కి అయితే వెళ్తారు. మా అబ్బాయి స్కూల్కి వెళ్తాడని చెప్పి నేనైతే మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఈరోజు ఆలూ పరోటా చేసిద్దాము అని అనుకున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ ఆలు ఉడకబెట్టేసుకోవాలి. ఆలు కుక్కర్ మీద పెట్టేసి అది విజిల్ అవుతున్నప్పుడు నేను దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం అది చేసేసానండి. తర్వాత మా అబ్బాయి ఏమో ఆలు స్మాష్ చేయడానికి అయితే వచ్చేస్తాడు. వాడికి చాలా ఇష్టం. ఇలా ఏమైనా స్మాష్ చేయాలన్నా వస్తాడనమాట. వచ్చి నేను చేస్తానన్నాడు. సరే కదా అని చేయమన్నా అనమాట. వాడు చేస్తే శుభ్రంగా ముద్ద చేసి పడేస్తాడండి. ఆలూలో కొంచెం జీలకర్ర గుండ, ధనియాల గుండ, సాల్టు, కొంచెం గరం మసాలా వేసుకుని, కొద్దిగా పసుపు, రుచికి తగిన కారం వేసుకుని, కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. అది మరీ ముద్దగా కాకుండా కొంచెం బాగా ఉంటే బాగుంటుందన్నమాట. ఆలు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రొట్టి చేయడం కోసం పిండి కూడా కలుపుకోవాలి కదా. పిండిలో కొంచెం సాల్ట్ వేసేసుకుని చక్కగా వాటర్ వేసేసుకుని కలిపేసుకోవడమే అన్నమాట. కలుపుకున్న తర్వాత నేను వెంటనే చేసేద్దాం అనుకున్నాను కాబట్టి ఎక్కువసేపు టైము ఉండకుండా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువగా మనం మర్దన చేయాలన్నమాట. పిండిని వెంటనే చేసుకుంటే, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ నానితే మాత్రం అది ఓన్గా చాలా మెత్తగా అయిపోతుందండి. నేనైతే వెంటనే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేసేసి పక్కన పెట్టుకుని వెంటనే రొట్టెలు అయితే చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం పిండి ముద్దను తీసి దాన్ని మనం ఫస్ట్ ఒక చపాతీలో ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆలు ముద్ద మనం చేసుకున్నది పెట్టుకుని చక్కగా ఇలా రొట్టెలు చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ అండి ఆలు పరోటా. నేనైతే ఆలు పరోటా, సత్తు పరోటా, క్యాబేజ్, గోబీ పరోటాలు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను. అవన్నీ చేసిస్తూ ఉంటాను అన్నమాట స్కూల్కి. ఎక్కువగా ఏదైనా సరే ఇలాంటి పరోటా అయితేనే మా ఇంట్లో ఇష్టంగా తింటారన్నమాట. అప్పుడప్పుడు ఇప్పుడు పాలకూర ఎక్కువ వస్తుంది కాబట్టి పాలకూర పరోటా కూడా ఎక్కువ చేసిస్తూ ఉంటాను. ఇది చాలా ఈజీ అండి. నాకు కూడా సాస్తో ఇచ్చేయచ్చు, లేదంటే ఏదైనా చట్నీ చేసుకోవచ్చు, టమాటా చట్నీ చేయొచ్చు. మార్నింగే అంత టైం లేదని నేను టమాటా సాస్తో ఇచ్చాను అనమాట. కాల్చడానికి చక్కగా నెయ్యి వేసి కాలిస్తే ఉత్త పరోటా అయినా తినేయచ్చండి. ఆల్రెడీ ఆలు ఉంటుంది కదా లోపల, కాబట్టి నేతితో కాలిస్తే ఇంకా బాగుంటుందని నేతితో కాల్చనమాట. మా అబ్బాయికి అయితే నేతితో కాలుస్తాను. మా ఆయనకి కొన్ని నేతితో కాలుస్తాను, ఆఫీస్కి ఇవ్వడానికి, ఇంట్లో తినడానికి నూనెతో కాలుస్తాను. లేదంటే రెండు మిక్స్ చేసి కూడా కాలుస్తూ ఉంటానండి. మన ఇష్టం, అది మనం ఎలాగైనా కాల్చుకోవచ్చు. చూసారా ఆలు పరోటా ఎంత బాగా వచ్చిందో. మా అబ్బాయికి అయితే దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట. పిల్లలందరూ అడుగుతారు, ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళు ఏం పట్టుకెళ్ళినా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకుంటారు. అందరూ అబ్బాయిలేనండి. వీళ్ళ స్కూల్లో 1 అవర్ ముందు అమ్మాయిలకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, 1 అవర్ తర్వాత అబ్బాయిలకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అబ్బాయిలు అసలు కలుసుకోవడం ఉండదు స్కూల్లో. ఎవరి క్లాసులు వాళ్ళవే అనమాట. వీళ్ళ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉంటారు. అందుకే వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు అన్నమాట. చూసారా ఆలు పరోటా ఎంత బాగా వచ్చిందో. మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా ఇష్టంగా కూడా తిన్నాడు. నేను కొంచెం మసాలాలు ఎక్కువ వేసేస్తాను అనమాట, మా అబ్బాయికి ఇష్టమని. మా ఆయన అయితే అంత మసాలా వేస్తే వద్దంటారు. మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది ఆలు పరోటా. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.